గార్లంటే ఖమ్మం నుంచి దగ్గరే, పర్వాలేదులే అని అనుకున్నాం. తర్వాత పిడుగు లాంటి వార్త 317 రూపంలో పడింది. అతను పీడీలో జూనియర్ కాబట్టి అతను ఏం చేశారంటే అతను బదిలీ పైన మీ ములుగు జిల్లా పసరా వేయటం జరిగింది. సరే, అతను ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటా ఉండేవాళ్ళు. 6 రోజులు ఇక్కడ, 1 రోజు ఖమ్మంలో. రాత్రి 12 గంటలకి ట్రైన్ ఎక్కి ఇక వెళ్ళిపోతా నేను మా ప్లేస్లోకి అనేవాడు. నువ్వు 12ంటికి ఎందుకు పోవాలా, మార్నింగ్ 4:30కి వెళ్ళిపోవచ్చు కదా అని ఏమంటే అతను మార్నింగ్ స్టడీ అవర్స్లో ఉండాలి సార్. మేమనేవాళ్ళం స్టడీ అవర్స్లో ఇతర టీచర్స్ ఉంటారు కదా, నీకేంటంటే లేదు నేను వెళ్ళాలి అని చెప్పేసి అర్ధరాత్రి 12-12:30కి ట్రైన్ ఎక్కి ఈ పాఠశాల విధులకు హాజరు కావడం జరిగింది. సరే, ఏదైనా కూడా అతనిలో క్రీడా నైపుణ్యం బాగుంది. మొట్టమొదటి అతను క్రీడాకారుడు, దానికంటే ముందు ఉద్యమకారుడు. ఆ విధంగా కనకయ్య గారు ఎందరో విద్యార్థులను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పంపినటువంటి ఘనుడు. తర్వాత అతని శిష్యులు సుమారుగా ఇప్పుడు ఒక 20-30 మంది విద్యార్థులు అతని క్రీడా కోటాలో మంచి మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉన్నారు. అందుకు ఉదాహరణే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి 2 విద్యార్థులు. సరే, ఈ పాఠశాల చూస్తే చూడముచ్చటగా ఉంది. ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి, ఉపాధ్యాయ బృందం కానివ్వండి, చాలా చక్కగా వ్యవహరిస్తున్నారు. మా స్కూల్లో ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తుంటే మేము పిల్లలు ఈ విధంగా కూర్చుంటే ఒక 4-5 టీచర్లు మధ్యలో కాపలా కాసేవాడు. కానీ ఇక్కడ నిబద్ధతగా ఉంటున్నారు విద్యార్థులు. దానికి కారణం ఏంటంటే ప్రధాన ఉపాధ్యాయులు. సరే, కనకయ్య గారికి 3 పాపలే, 3 అల్లుడు కూడా బుద్ధిమంతులు. వాళ్ళు కొడుకుగానే ఉంటారు ఆయన గారితో. సరే, పెద్ద అల్లుడు, చిన్న అల్లుడు ఇక్కడ ఉన్నారు. 2వ అల్లుడు ఆర్మీలో ఉంటారు కాబట్టి ఆయన గారు జమ్మూలో ఉండి రాలేకపోయారు ఇక్కడికి. ఏదైతేనేమి కనకయ్య గారు ఉద్యోగ ప్రస్థానం 27 సంవత్సరాలలో 100/100 మార్క్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను నిబద్ధతడానికి ముఖ్యమైనటువంటి కారణం. సరే, వాళ్ళ శ్రీమతి గారు కూడా ఆయన మాటలు ఎప్పుడు కూడా గమనాడు. సరే, వారి యొక్క శేష జీవితం ఆయుర్వేదంతో వెలసిల్లాలని కోరుకుంటూ మిత్రుడు కనకయ్యకి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. జి రామనాథన్ గారు. రామనాథన్ సార్.